హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చాలామంది విద్యార్థులు అయితే కూడా తెలుసుకోవాలనుకుంటారు. మనకి ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సప్లీ పడితే మనకి ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా రీకౌంటింగ్ ఫీజు ఎంత ఉంటుంది, రీవెరిఫికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సప్లీ మనకి ఎంత ఉంటుంది అనేది కూడా చాలామందికి అయితే కూడా తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసమే అండి. చాలా క్లారిటీగా అయితే కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయొద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద లైక్ బటన్ ఉంటుంది. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ వస్తుంది, ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్ పోవద్దు అనేది కింద నాతోనైతే కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే కూడా వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏమి ఉండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయి. ఎగ్జామ్ వచ్చేసి 23rd అయితే కూడా ఉంటుంది. ఆపర్చునిటీ అయితే కూడా ఎవరు మిస్ కావద్దు. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన సప్లిమెంటరీ ముఖ్యాంశాలు. లేటెస్ట్ అప్డేట్స్ అయితే కూడా తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు అయితే కూడా ఎప్పటి నుంచి ఉంటాయి. చాలామంది విద్యార్థులకు ఇదే డౌట్ ఉంటుంది. మెయిన్గా ఈ సప్లిమెంటరీ పరీక్షలు అనేది మనకి మేలో ఉంటాయి. ఇదే కాదు, ప్రతి ఇయర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. మనకి మేలో ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి రిజల్ట్స్ వచ్చేసరికి, అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసరికి ఎప్పుడు వస్తాయంటే మనకి ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో అయితే కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆఫ్టర్ మనకి ఒక 14 అంటే మనకి 15 నుంచి 19 డేస్ తర్వాత మనకి ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు అయితే కూడా నిర్వహిస్తారు. అది మే 2nd వీక్ కావచ్చు, 3rd వీక్ కావచ్చు. వన్స్ మనకి ఈ యొక్క మేలో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మనకి సప్లిమెంటరీ యొక్క ఫలితాలు అనేది మనకి జూలై మంత్లో అయితే కూడా మనకి ఈ యొక్క సప్లిమెంటరీకి సంబంధించిన పరీక్ష రిజల్ట్స్ అయితే కూడా ఈ జూలైలో అయితే కూడా వస్తాయి. మీకు తెలిసిందే అండి, ఈ యొక్క వెబ్సైట్ కూడా మనకి tsbi.cgg.gov.in వెబ్సైట్లో కూడా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ అప్డేట్ అయితే కూడా చూసుకుందాం. మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు, టీఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష టైం టేబుల్. మనకి మెయిన్గా ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో భాష ఇంగ్లీష్, గణితం సేమ్ మనకి నార్మల్ టైం టేబుల్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఇంతకుముందు బోర్డ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉందో సేమ్ అట్లే విధంగా అయితే కూడా ఉంటుంది. ఇది అన్నమాట టైం టేబుల్. అండ్ తర్వాతకి వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది విద్యార్థులు అసలుకి ఎంత అమౌంట్ ఉంటుంది, ఎంత ఫీజు ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. మీరు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ చదివితే మాత్రం ఈ ఫీజు పర్టికులర్గా ఇంత అమౌంటే ఉంటుంది. జనరల్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్ట్కి 460 రూపీస్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్లో వచ్చేసరికి ఏంటి అంటే 625 రూపాయలు అయితే కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసరికి మ్యాటర్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్కి 460 ఇంటూ మనకు 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్కి ఇంతే ఉంటుందా అని చాలామంది అనుకుంటారు. కాదండి, ఇది అలా ఉండదు. మెయిన్గా మనకి 460 ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి మీకు ఒక 2 లేదా 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటే మీకు అబోవ్ ఒక 1000 రూపీస్, 1200 ఉంటుంది. అది కట్టేస్తే మీరు మొత్తం సబ్జెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వాళ్ళకి, అంటే గవర్నమెంట్ కాలేజ్ చదివే వాళ్ళకి ఈ ఫీజు ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజ్ చదివే వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు. అండ్ బేస్డ్ ఆన్ యువర్ ప్రైవేట్ కాలేజ్. అండ్ ఎందుకంటే మేము చదువుకునే రోజులు కూడా మాకు తెలుసు అండి. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ 460 ఉంటే అక్కడ మా దగ్గర 1500, 1400, 1200 వరకు అట్లా ఉండేది. కాబట్టి మీరు ఈ విధంగా అయితే కూడా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు,
మనకి రీకౌంటింగ్కి వచ్చేసరికి ఎంత ఫీజు ఉంటుంది. సో చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంటుంది. రీకౌంటింగ్కి అయితే కూడా ఎంత ఫీజు ఉంటుందని ఇక్కడ చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రీకౌంటింగ్కి వచ్చేసరికి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి ₹100 మాత్రమే ఉంటుంది. ఇది మనకి డైరెక్ట్గా మనకి వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మార్కుల రీకౌంటింగ్ ఫలితాలు అనేది కూడా మేలో మనకి ఆన్లైన్లో విడుదల చేయబడుతుంది. సో మనకి మేలో వచ్చేసరికి వీటి యొక్క ఫలితాలు అనేది కూడా మనకి ఆన్లైన్లో కూడా మనకు వస్తాయన్నమాట. అండ్ దాని తర్వాత చాలామందికి విద్యార్థులకి చాలామంది నన్ను తరచుగా ప్రశ్న అడుగుతుంది ఏంటి అంటే, బ్రో లైక్ సమ్ సబ్జెక్ట్ పాస్ మార్క్స్ ఎంత, సో ఎంత మార్క్స్కి ఎంత రావాలి, అండ్ చాలామందికి ఇదే విధంగా డౌట్స్ అయితే కూడా ఉంటాయి. సో మీకు ఇప్పుడు నేను క్లారిటీగా అయితే కూడా ఇదే పేపర్ మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అందరూ కూడా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇది నేను షేర్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు వెళ్ళి సో ఏ సబ్జెక్ట్కి ఎంత మార్క్స్కి ఎంత మార్క్స్ వస్తే బెటర్, ఎంత వస్తే పాస్ అవుతాము అని చాలామందికి అయితే ఇక్కడ ఒక అవగాహన అయితే కూడా వస్తుంది. సో కాబట్టి అందరూ కూడా ఒకసారి అయితే కూడా ఇవైతే కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్స్లో ఎంత రావాలి, సో ఎన్ని మార్క్స్కి ఎంత రావాలి అనేది కూడా ఇక్కడ మీరు సో క్లారిటీగా అయితే కూడా మెన్షన్ చేశాను. సో కాబట్టి ఒకసారి అయితే కూడా చూసుకోండి. సో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద 200 లైక్స్ టార్గెట్ చేశాను కాబట్టి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే కూడా వస్తూనే ఉంటుంది.